Hello guys, రోజు వచ్చేసి Saturday weekend. So I am currently staying in Abu Dhabi. Let's plan for something. Let's plan something today. Let's visit recently opened um, Abu Dhabi Sheikh Zayed నేషనల్ మ్యూజియం. అది కొత్తగా స్టార్ట్ చేశారు. టుడే మనం విజిట్ చేద్దాం అండ్ లెట్స్ సీ వాట్ ఇట్ ఆఫర్స్ టు అస్ అన్నమాట. సో నేను ఉండే ఏరియా వచ్చేసి అల్జహియా నుంచి నేను బస్ తీసుకుంటాను. బస్ తీసుకొని ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి చూద్దాం. సో ఇట్ ఈజ్ ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. సో లెట్స్ ఫిగర్ అవుట్. ఓకే, నేను ఇప్పుడు స్టార్ట్ అవుతాను నేషనల్ జాయద్ మ్యూజియంకి. వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. షేక్ జాయద్ మ్యూజియం వచ్చేసి షేక్ జాయద్ అనే కింగ్ వచ్చేసి ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యూఏఈ అనమాట. సో అతన్ని హానర్ చేస్తూ అది ఓపెన్ చేశారు December 3rd, 2025. సో December 2nd వచ్చేసి ఇక్కడ నేషనల్ డే జరిగింది. సో షేక్ జాయద్కు హానర్ చేస్తూ ఈ మ్యూజియంని ఓపెన్ చేస్తారనమాట. సో ఈ మ్యూజియం వచ్చేసి 300 years ఆఫ్ రిచ్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ అన్ని విషయాల గురించి రిచ్ హిస్టరీ గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆర్కిటెక్చర్స్ అండ్ పెర్ల్ హార్బర్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనం వెళ్ళి అక్కడ చూద్దాము ఏముందో అన్నమాట. హలో, నేను స్టార్ట్ అయ్యాను ఇప్పుడు. నేను ప్రస్తుతం అల్జహియా ఏరియా ఎలక్ట్రా స్ట్రీట్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఇప్పుడు. ఎలక్ట్రా పార్క్ ఏరియాలో ఉన్నాను, ఎలక్ట్రా స్ట్రీట్. సో ఇక్కడ నుంచి ఒక బస్ స్టాప్ ఉంది, నియర్ బై బస్ స్టాప్. నేను అక్కడికి వెళ్ళి నేను వెళ్ళాల్సిన ఏరియాకి వెళ్ళొచ్చు అన్నమాట, జాయద్ నేషనల్ మ్యూజియంకి. ఇదంతా ఎలక్ట్రా పార్కు, ఎలక్ట్రా స్ట్రీట్ అల్జహియా ఏరియా కిందికి వస్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ చిల్డ్రన్స్ పార్క్ అనుకోవచ్చు. పీపుల్ యూస్ టు డూ జాగింగ్స్, రన్నింగ్స్ అండ్ వాకింగ్స్, ఎవ్రీథింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి హఫీలత్ కార్డ్ యూస్ చేస్తారు యూఏఈలో. దుబాయ్లో అయితే ఎన్ఓఎల్ కార్డ్. సో ఎవరైతే స్టే చేస్తున్నారో యూఏఈలో వాళ్ళకందరికి తెలుసు. సో బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ వాంట్ టు రిపీట్ ఇట్, దట్స్ ఆల్. సో ఈ కార్డ్ యూస్ చేసుకొని నేను బస్సులో ట్రావెల్ చేస్తాను అల్జహియా ఏరియా నుంచి జాయద్ మ్యూజియం ఏరియాకి. నేను వచ్చేసి బస్ స్టాప్కి వచ్చినాను. బస్ స్టాప్ నేను వచ్చేసి హజా బిన్ జాయద్ మాస్క్. సో నేను ఇక్కడి నుంచి బస్ తీసుకుంటాను. ఇప్పుడే దిగాను బస్సు. సో మనకు జాయద్ నేషనల్ మ్యూజియం ఆపోజిట్లోనే మనకు లౌరే మ్యూజియం కూడా ఉంటుంది. వెరీ ఫేమస్ మ్యూజియం అది. ఇటాలీలో సంథింగ్ దొంగతనం జరిగింది కదా ఈస్ట్, సో దానికి సంబంధించింది. యాక్చువల్గా మ్యూజియం వచ్చేసి ఇటాలీ బేస్డ్ మ్యూజియం ఓన్లీ. సో అది వచ్చేసి ఇక్కడ కూడా ఉంటుంది. ఇదే నేషనల్ మ్యూజియం, జాయద్ నేషనల్ మ్యూజియం. అది ఆర్కిటెక్చర్ వచ్చేసి ఆ ఫాల్కాన్ ఫెదర్స్ టైప్లో ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, దగ్గర నుంచి లోపల కూడా ఎంట్రీ చేద్దాం. సో ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లోనే మనకు లౌరే మ్యూజియం ఉంటుంది. దీని ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో బోత్ వచ్చేసి రెండు ఆపోజిట్లోనే ఉంటాయి.
రోడ్ బ్లాక్స్ ఇంకా మేము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో December 3rd అంటే చాలా రీసెంట్గానే స్టార్ట్ అయింది. నేషనల్ డే సెకండ్ డే, నేషనల్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇది స్టార్ట్ చేశారు. జాయద్ మ్యూజియం వచ్చేసాము. సో దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి ఫాల్కాన్ బర్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో యూ కెన్ సీ 4 feathers దేర్. సో వెళ్ళి మేము టికెట్ తీసుకుంటాము. టికెట్ తీసుకొని లెట్స్ సీ హౌ ది కాస్ట్ ఆఫ్ ద టికెట్, హౌ మచ్ ఈస్ ద కాస్ట్. అండ్ ఐ చెక్డ్ ఇన్ ద ఇంటర్నెట్లో ఇది వచ్చేసి 35 to 40 dirhams అని చెప్పింది. అండ్ 2 slots ఐ థింక్. సో మార్నింగ్ 1 slot ఉంటుంది, ఈవినింగ్ 1 slot ఉంటుంది. ఎప్పుడు ఎంట్రీ చేసినా మనం ఎంటైర్ డే ఉండొచ్చు. చూసుకోవచ్చు, ఇది వెరీ రీసెంట్గానే ఓపెన్ చేశారు. వావ్, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇన్ అబుదాబి, సో యూ మైట్ బి అవేర్, సో ఎవరైతే అబుదాబిలో ఉంటారో they would have been already to this architectural marvels. Some of them are Sheikh Zayed's Grand Mosque, వచ్చేసి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అల్ ఖసర్ వతన్, అది కూడా గ్రాండ్ మాస్క్ ఆర్కిటెక్చర్ టైప్లోనే ఉంటుంది. లెట్స్ సీ ఇది మనకు లోపల ఏ విధంగా ఉంటుందో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది లోపల మనకు కల్చర్, హెరిటేజ్, యూఏఈ యొక్క హెరిటేజ్ కల్చర్ని డిఫైన్ చేస్తూ మనకు కొన్ని ఎంబ్లమ్స్ అన్నీ రిప్రజెంట్ చేశారు. ఐ థింక్ మనకు చూడడానికి చాలా ఉంటాయి అనుకుంటా, చాలా టైం తీసుకుంటుంది. వావ్, వేరే లెవెల్లో ఉంది ఇది. దిస్ కుడ్ బి అనదర్ jewel for the Abu Dhabi. I know it's very developed. Dubai is already been developed a lot. So when you compare Abu Dhabi with Dubai, it's bit behind, even though it is a capital. Okay. సో లెట్స్ సీ, టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకుందాం, ఎంత కాస్ట్ అవుతుందో చెప్తాను మళ్ళీ. టికెట్ కౌంటర్ ఇదే అనుకుంటున్నా, లెట్స్ సీ. టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చేసి 70 dirhams అనమాట. ఓకే, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ వుడ్ బి. ఇక్కడ కొద్దిగా డిస్ప్లే చేశారు కొన్ని ఐటమ్స్. చూడండి, ఇక్కడ బోట్ ఉంది,
పాతకాలంలో వీళ్ళు యూజ్ చేసినటువంటి ఐటమ్స్ని డిస్ప్లే చేస్తారనమాట. దీని మీద ఒక లుక్ వేద్దాం. సో దిస్ ఈజ్ వెరీ బిగినింగ్ అనమాట, వెరీ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇప్పుడే నేను ఎంట్రీ కొట్టాను. ది హార్ట్స్ కలెక్షన్, ఇక్కడ కొద్ది జ్యువెలరీ ఉంది. అండ్ లాస్ట్ టైం హిస్టరీలో వీళ్ళు తీసుకున్న కొన్ని ఫోటోలు డిస్ప్లే చేశారనమాట. విషయం ఏంటంటే ఇది వచ్చేసి జస్ట్ డిస్ప్లే కాదు, మేము పర్చేస్ చేయొచ్చు. సో ఇది చూడండి, ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు. ఆల్ దీస్ ఐటమ్స్ కెన్ బి బయబుల్. ఓకే, లోపలికి వెళ్దాం, ఇంకా చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. ఇక్కడ ఏదో పర్ఫామ్ చేస్తుండ్రు, చూద్దాము.
వచ్చేసి మనం చూడొచ్చు, వీళ్ళు చేపలు పట్టడానికి పూర్వకాలంలో యూజ్ చేశారు కదా, పాస్ట్లో వీళ్ళు యూజ్ చేసినటువంటి ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఈవెన్ ఒక బోట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. సో మనకు తెలిసిందే యుఏఈ పాస్ట్లో మోర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఫిష్ అనమాట. ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ దుబాయ్ ఆల్సో immensely dependent on fisheries. So this is what it is. ఇక్కడ ఒక గ్యాలరీ ఉంది, అవర్ బిగినింగ్ అని. ఇలాంటి గ్యాలరీస్ ఒక 3, 4, 5 ఉంటాయి. అండ్ ఈవెన్ మేము అప్స్టేర్స్ కూడా వెళ్ళవచ్చు అనమాట. సో ఇక్కడ రాసింది, ఈ గ్యాలరీ దేని గురించి డిఫైన్ చేస్తుందో ఇక్కడ రాసింది అనమాట. జాయద్ నేషనల్ మ్యూజియం హానర్స్ వన్ ఆఫ్ ది మ్యాన్స్ లైఫ్ విషన్. సో మనం చదువుకోవచ్చు. సో లెట్స్ సీ లోపల ఏముందో మనం చూద్దాము. షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ అనే కింగ్ వచ్చేసి ఇనిషియల్గా యుఏఈ ఫౌండ్ చేసింది అనమాట. అంటే 7 ఎమిరేట్స్గా ఉన్నది ఒక కింగ్డమ్ లాగా ఏర్పాటు చేస్తారనమాట. అంటే యునైటెడ్ చేస్తేనే అది 7 ఎమిరేట్స్ అయింది. సో ఫస్ట్ ఫౌండింగ్ ఫాదర్ వచ్చేసి లేట్ షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. తను వచ్చేసి ఫౌండింగ్ ఫాదర్ అంటారు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈ. ఒక ఖురాన్ని డిస్ప్లే చేశారు. ఇంకా పోతే సో ఇంకా సంథింగ్ దే డిస్ప్లేడ్ హియర్ సంథింగ్. లెట్స్ సీ ది అల్ నహ్యాన్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి, ద ఫస్ట్ కింగ్ యొక్క ఫ్యామిలీ గురించి డిఫైన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు యూజ్ చేసిన యారోస్ అంటే వాళ్ళ ఇక్కడ డ్రాయింగ్స్, పాస్ట్లో జరిగిన డ్రాయింగ్స్. ఇది క్యామెల్ మీద కూర్చోవడానికి, హార్స్ మీద కూర్చోవడానికి యూజ్ చేసినటువంటి ఒక సెటప్ అన్నమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ మనము ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ డ్రెస్సింగ్ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ డిఫైన్ చేస్తారు. In the past, UAE mostly dependent on this fishery, boats, and more dependent on the camel milk and all those things. So this is what it is represented here. You can see. ఇది పాస్ట్లో తీసుకున్న వీడియో డిస్ప్లే చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్యామెల్స్, డెజర్ట్. ఈ గ్యాలరీలో ఆల్మోస్ట్ అంతా మనకు హిస్టరీ గురించి డిఫైన్ చేశారు అనమాట. సో ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ ఏ రీడింగ్.
ఎంత చదివితే అంత తెలుసుకోవచ్చు హిస్టరీ గురించి. బట్ మనకు అంత పేషెన్స్ లేదు కాబట్టి జస్ట్ పాస్ త్రూ అనమాట. సీ వాట్ ఎవర్ ఈస్ రిటర్న్ వీ హ్యావ్ టు పాస్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు రీడ్ అవుట్ ఇట్. సో కొన్ని వీడియోస్ని పాస్ట్లో జరిగిన వీడియోస్ ఉన్నాయి. సో వాటిని చూసి వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా అనేది, డ్రెస్సింగ్ సెన్స్, దాని గురించి తెలుసుకోవచ్చు. It's more of a reading than watching. So be prepared if anybody is coming here. So మీరు చూడడానికంటే ఎక్కువ చదవడం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళు హిస్టరీలో తీసుకున్న ఫ్యూ ఇమేజెస్ అనమాట. ద కింగ్ అండ్ దేర్ టేబుల్ కాన్ఫరెన్స్. మనందరికి తెలిసిందే యుఏఈ హ్యాస్ బీన్ డెవలప్డ్ వెరీ ర్యాపిడ్లీ అనమాట. సో వీళ్ళకి స్వతంత్రం వచ్చింది 1971 70s అరౌండ్ వచ్చిందనమాట. సో 1971 December 2 సంథింగ్ అరౌండ్. సో అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటనమాట, 7 ఎమిరేట్స్ కలిపి ఒక ఎమిరేట్ ఒక కింగ్డమ్ లాగా ఏర్పాటు చేసుకొని దెన్ దుబాయ్. సో యూ కెన్ సీ దుబాయ్ హౌ ర్యాపిడ్లీ ఇట్ హెస్ మేడ్ ది గ్రోత్ అనమాట. సో ఇక్కడ రాశారు ద విజన్ ఆఫ్ ది యూనియన్. Early in his leadership, Sheikh Zayed stood firm in his belief the unity has path to power, grace. والحرص واحد والمصلحة واحدة والسعادة واحدة ونحن عشنا بالسعادة. సో యూఏఈలో 7 ఎమిరేట్స్ వచ్చేసి అబుదాబి వచ్చేసి క్యాపిటల్, వన్ ఆఫ్ ది ఎమిరేట్స్. అండ్ దుబాయ్, షార్జా, అజ్మాన్, రసల్ ఖైమా, ఫుజైరా, ఉమల్ క్వైన్, ఈ ఏడు ఎమిరేట్స్ కలిపి ఒక కింగ్డమ్ లాగా ఏర్పడ్డాయి అనమాట 1971 అరౌండ్. సో ఐ డోంట్ వాంట్ గివ్ యూ రాంగ్ ఇన్ఫర్మేషన్. జస్ట్ మేక్ షూర్ దట్ యూ డూ యువర్ ఓన్స్ రీసెర్చ్. ఐఎమ్ జస్ట్ ఏ హాఫ్ నాలెడ్జ్. Then why are you passing the wrong information means? I don't have any answer, but whatever I know, I am just telling you guys. It's more of a history than rich culture, and everything is included in this. They had made their mark in Saudi as well. You can see the images in Kaaba. ఇక్కడ ట్రంక్ పెట్టకుంటుంది. సో చాలా పాత ట్రంక్ పెట్టే, చాలా వస్తువులు ఉన్నాయి. బూట్ షూస్ వేసుకోవడానికి, షూస్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా చాలా ఉన్నాయి. సో మిలిటరీకి సంబంధించిన వస్తువులు. అమేజింగ్ ట్రీ ఉంది ఇక్కడ చూడొచ్చు మనం. ట్రీని రీప్రజెంట్ చేస్తారు ఇక్కడ. సో నైస్. చింత చెట్టు ఉన్నట్టుంది, బట్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ ఏ ట్రీ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎడారిలో పెరిగేది అనుకుంటా. సో ఈ ట్రీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. చూద్దాం మనకు ఏం డిఫైన్ చేస్తారు.
మొత్తానికైతే ఒక గ్యాలరీ అయితే కంప్లీట్ చేసాము. ఈ గ్యాలరీ మొత్తం హిస్టరీ, కల్చర్, యూనో military and political formation of the state, UAE, all those things they have represented there. ఓకే, మనం నెక్స్ట్ గ్యాలరీకి వెళ్దాము. సో నెక్స్ట్ గ్యాలరీ అయితే త్రూ అవర్ నేచర్ అని ఉంది. సో లెట్స్ సీ వాట్ ఇట్ విల్ ఆఫర్ దేర్. ఈ లౌరే మ్యూజియం అండ్ జాయద్ మ్యూజియం రెండు వచ్చేసి ఆపోజిట్లోనే ఉంటాయి. రెండు ఒకదానికి ఆపోజిట్లో ఉంటాయి. అండ్ రెండు వచ్చేసి సాదియాత్ ఐలాండ్లో ఉంటుంది. సో అబుదాబి వచ్చేసి మెయిన్ ల్యాండ్. అబుదాబి చుట్టూ మనకు కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. యాస్ ఐలాండ్, సాదియాత్ ఐలాండ్ అండ్ రీమ్ ఐలాండ్ ఇట్లాంటివి. సో మెయిన్ ఐలాండ్స్ ఏవో 3 ఉన్నాయి అన్నమాట. మనం వచ్చిన మ్యూజియం వచ్చేసి సాదియాత్ ఐలాండ్లో ఉంటుంది. సో యూఏఈలో క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. అబుదాబిలో మెయిన్ ల్యాండ్ వచ్చేసి అబుదాబి మెయిన్ ల్యాండ్ ఉంది. ఇక్కడ కొద్దిగా ఏదో డిస్ప్లే చేసారు, నేచర్ సంబంధించింది ఏదో. సో ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది నా ఫోన్ అనేది తెలియదు, బట్ స్టిల్ విల్ టేక్ ఏ వీడియో ఆఫ్ దిస్. ఇక్కడైతే నేను డైరెక్ట్గా చూడడానికి అయితే ఇది చాలా బాగుంది. ఫోన్ ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది. లో లైట్లో ఉంది. ఓకే, స్టిల్ ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ డిస్ప్లే చేస్తారు. కాపర్, లిథియం, అల్యూమినియం ఇట్లాంటివి. ఇక్కడ ఫాల్కాన్ బర్డ్ ఉంది. బర్డ్స్ని రిప్రజెంట్ చేశారు, నేచర్ బర్డ్స్. ఫ్లెమింగోస్, మైట్ బి ఏ ఫ్లెమింగో. సాకర్, ఫాల్కాన్, బుర్కా. మెరైన్ క్రియేచర్స్ని డిస్ప్లే చేశారు. లాట్స్ ఆఫ్ షెల్స్, ఫిషెస్. ఇక్కడ ఇల్లు ఒక స్కిట్ టైప్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. లాంగ్వేజ్ వచ్చేసి అరబీ ఏమో మాట్లాడుతున్నారు, ఏం అర్థం కాదు. సో ఇలా స్కిట్ వచ్చేసి ఇది ఫిషనరీస్ సంబంధించిన ట్రేడ్, ఫిష్ ట్రేడ్ అయితే అండ్ ఐటమ్స్ ఎట్లా యూజ్ చేసేవాళ్ళు అంతా చెప్తున్నారు. మొత్తానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ గ్యాలరీ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి ఎర్త్ రెస్టారెంట్ థియేటరా. ఓకే, ఏదో ఉంది ఇక్కడ, చూద్దాం. ఎర్త్ రెస్టారెంట్ అల్ గఫా. ఇదంతా కేఫ్ ఏరియా అన్నమాట. కాస్ట్ అయితే దంచి పెట్టారు, మనకు అఫోర్డబుల్ కాదు. ఇక్కడ కూడా ఏదో కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది. ఏదో సింగింగ్ ఏదో చేస్తుండ్రు అనమాట. కింద ఎక్కువ చాలా చూసేసినాము పర్ఫార్మెన్స్లు, హిస్టరీ గురించి పక్కా తోలా చదివేసినాం అన్నీ.
సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఫ్లోర్ చేసి అక్కడ పోయి సీతకొడదాం. సో మనం ఫస్ట్ ఎవర్ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మనం మసాలా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేయకపోతే జనాలు చూడరా అనేది ఇంకో పాయింట్ అనమాట. మేము జనాలు చూడడానికే చేస్తున్నామంటే లేదు. సో ఎందుకురా ఎరీ హుక్ చేస్తున్నామంటే ఎనీహౌ మేము అవుట్ సైడ్ పోతూ ఉంటాం, ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి లెట్స్ మేక్ ఏ వీడియో అండ్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్. If it works, it works. Otherwise, let it be. If it doesn't go as per our plan, let it be. ఫస్ట్ ఫ్లోర్కి పోదాం. కింద ఫ్లోర్లో అంత రిచ్గా ఏమీ లేదు చూడడానికి. పైన ఏమన్నా ఉందేమో. పైనుంచి ఐ థింక్ మనం సిటీ వ్యూస్ చూడొచ్చు. అండ్ లౌరీ మ్యూజియం కూడా టాప్ వ్యూ నుంచి చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు గ్యాలరీస్ టైప్లో డివైడ్ చేశారు. ఏ గ్యాలరీలో ఏమేమి ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ ఒక గ్యాలరీలో దూరినాము. ఇక్కడ కూడా మనకు చదువు అంటుంటారు పిల్లకాయలు. ఎన్నని చదువని అని నేను చెప్తున్నా. ఎన్నని చదువను. వి నీడ్ మసాలా, వి నీడ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇంతవరకు వీళ్ళు కల్చరే చూపిస్తున్నారు. ఓకే, మ్యూజియం విల్ బి మ్యూజియం ఓన్లీ. ఏంటిరా ఈ మేకింగ్ మడ్ బ్రిక్స్ అంట. ఓకే ఏ షేర్డ్ ఐడెంటిటీ. ఇది యాన్షియన్ సిటీయా డెజర్ట్లో? ఏందో నాకు తెలీదు. ఏదో వీడియో డిస్ప్లే చేశారో చూస్తున్నాం. మక్కా స్ట్రీట్ క్రాస్ రోడ్స్ అనింది. నాకు ఏదో తెలియదు అది. ఇక్కడ కింగ్ గారు ఏదో స్పీచ్ ఇస్తుండ్రు, మనకు తెలియదండి ఎప్పుడు ఇస్తుండ్రు. ఇది మేబీ తను ఓత్ టేకింగ్ సెరమనీ అనుకుంటా. 1972 మైట్ బి. Okay, not sure. Let's read out here. Let's enjoy some view here. Zayed Museum view. This is a ground floor. లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కొన్ని అమ్ముతున్నారు, కొన్ని పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. కొంతమంది కల్చర్ షాపింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఇక్కడ ఫాల్కాన్ ఎగిరేస్తున్నారు. డబ్బులు అయితే ఎక్కువనే దొబ్బినారు. బట్ మనకి ఇక్కడ చూడడానికి అంతగా ఏమీ లేదే. ఒక గ్యాలరీ ఉంది ఇక్కడ, అవర్ కోస్ట్స్ అని, బై అవర్ కోస్ట్. ఈ గ్యాలరీలో ఏముందో చూద్దాం.
ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒక బోర్డ్ పెట్టినారు ఇల్లు. బోర్డు చాలా పెద్దదే. ఇక్కడ ఏదో గన్నులు గిన్నులు పెట్టినారయ్యా. ఇక్కడ ఏదో రూట్ని పెట్టినారు ఫాల్ సీలింగ్కి. చూడడానికి ఇంత బాగుంది. ఇక్కడ ఏదో పెట్టినారు రా బిడ్డ, లేడీస్ని పెట్టినారు. వాళ్ళు ఏదో చేస్తుండ్రు అనమాట. ఏంది ఏదన్నా ఇక్కడ ఏదో క్లోజ్డ్ గ్యాలరీ టైప్లో థియేటర్ ఉందన్నమాట. థియేటర్ డిస్ప్లే లుక్స్ అమేజింగ్ అనమాట. సో 360 degrees డిస్ప్లే ఉంది. సో లుక్స్ సో అమేజింగ్. నేనైతే 2 floors కవర్ చేసేసాను. ఆల్మోస్ట్ ఆల్ గ్యాలరీస్ హ్యాస్ బీన్ కవర్డ్ అనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రూఫ్ ఫ్లోర్కి వెళ్ళి పైనుంచి సిటీ చూడొచ్చేమో అనుకుంటున్నా. సో వన్స్ మేము ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనకు రూఫ్ టాప్ పోవడానికి వే ఉందన్నమాట ఎగ్జిట్ అయిన తర్వాత. సో అక్కడి నుంచి నేను రూఫ్ టాప్ వెళ్ళి సిటీ వ్యూస్ అండ్ దిస్ ఆర్కిటెక్చర్ని ఇంకా క్లోజ్గా చూడొచ్చు అనమాట. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను మ్యూజియం నుంచి. ఇట్స్ వర్త్ విజిటింగ్ అంటే ఓకే, అంత ప్రైస్ పెట్టి పోవాల్సిన అవసరం లేదు. 70 dirhams ఇస్ బిట్ కాస్ట్లీ. దట్ డజంట్ సాటిస్ఫై యువర్ యూనో మనీ అనమాట. సో మీరు స్పెండ్ చేసిన దానికి, మీరు చూసిన దానికి ఇట్ ఈస్ నాట్ సో వర్తీ అనమాట. సో నేను ఇప్పుడు రూఫ్ టాప్ పోవడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ ఐ కెన్ యాక్సెస్ ద రూఫ్ టాప్. ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఉందన్నమాట. So you can see the 4 towers which represents the falcon feathers. Welcome on the journey to the platform, the museum's rooftop, where you will find the scenic view of Abu Dhabi city.
ఎగ్జిట్ అయిన తర్వాత ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫాల్ నుంచి మనం రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్లో మనకు రూఫ్ టాప్కి వెళ్ళే పాత్వే ఉంటుంది. ఆ పాత్వే తీసుకుంటే మనం రూఫ్ టాప్కి వెళ్ళవచ్చు, సిటీ వ్యూ చూడవచ్చు. పక్కనే లేక్ ఉంది, లేక్ని కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి లౌరీ మ్యూజియం, దట్ ఆపోజిట్లో ఉంది. This is the city view. Oh my god, this looks amazing, man. చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సాగియా థాయిలాండ్లో. పక్కనే రివర్ కూడా ఉంది చిన్నది. This is the city view.